శ్రీ చందనాగరు చర్చితాంగ కుంద కుట్మలదంత వైకుంఠధామ భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర వైకుంఠ చతుర్దశి వేళ సాక్షాత్తు ధర్మపురి లక్ష్మీ నారసింహుడే వేంచేశారు. శ్రీదేవి భూదేవి సమేతుడై కళ్యాణోత్సవాన్ని జరిపించుకోనున్నారు. గోదావరి తీరాన అలరారే అపర వైకుంఠం ధర్మపురి క్షేత్రం. యోగ నృసింహుడిగా ఉగ్ర నృసింహుడిగా స్వామి ఇక్కడ 2 రూపాలలో కొలువై భక్తులను అనుగ్రహిస్తున్నారు. ధర్మపురి క్షేత్ర దర్శనం అపమృత్యు దోషాలను అకాల కష్టాలను తొలగిస్తుందని ప్రతీతి. అటువంటి ఘనమైన క్షేత్రం నుంచి లక్ష్మీ నారసింహస్వామి వారే స్వయంగా వేంచేశారు. ధర్మపురి నుంచి విచ్చేసిన అర్చక బృందాన్ని కళ్యాణ మహోత్సవాన్ని ప్రారంభించవలసిందిగా కోరుతున్నాం. ధర్మపురి లక్ష్మీ నృసింహ గోవింద. 2 చేతులు పైకెత్తి ఆ ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామికి నమస్కారం చేసుకోండి. ఏ జన్మ పుణ్యమో వైకుంఠ చతుర్దశి, అందున కార్తీక మాసం. ఈరోజు ఈ ప్రదోష వేళలో ఆ ధర్మపురి లక్ష్మీ నృసింహస్వామి మనకు అనుగ్రహిస్తూ ఉన్నారు. 2 చేతులు పైకెత్తి నమస్కార ముద్రతో స్వామివారికి గోవింద చెబుదాం. ధర్మపురి లక్ష్మీ నృసింహ గోవింద, లక్ష్మీ నృసింహ గోవింద గోవింద. ఓం దేవీం వాచమేనంత దేవాత్తాం విశ్వరూపా పశవో వదంతే సానో మంత్రే సమోర్జందుహానాదేనుర్వాగస్మానుపసస్తుదైతో అయం ముహూర్తః సుముహూర్తో అస్తు. ఆచార్యః జమ్య కేశవాయ నమః, నారాయణాయ నమః, మాధవాయ నమః, గోవిందాయ నమః, విష్ణవే నమః, మధుసూదనాయ నమః, త్రివిక్రమాయ నమః, వామనాయ నమః, శ్రీధరాయ నమః, ఋషికేశాయ నమః, పద్మనాభాయ నమః, దామోదరాయ నమః, సంకర్షణాయ నమః, వాసుదేవాయ నమః, ప్రద్యుమ్నాయ నమః, అనిరుద్ధాయ నమః, పురుషోత్తమాయ నమః, అధోక్షయాయ నమః, నారసింహాయ నమః, అచ్యుతాయ నమః, జనార్దనాయ నమః, ఉపేంద్రాయ నమః, హరయే నమః. శ్రీకృష్ణ పరమాత్మనే నమః. పృథివ్యాః మేలో పృష్ఠర్షేః కూర్మో దేవతా సుతలం ఛందః ఆసనే వినియోగః అనంతాసనాయ నమః. పరమస్య పరబ్రహ్మర్షేః పరమాత్మా దేవతా దైవీ గాయత్రీ శతః ప్రాణాయామే వినియోగః. ప్రాణాయామం కరిష్యే. ఓం భూః ఓం భువః ఓం శువః ఓం మహః ఓం జనః ఓం తపః ఓం సత్యం ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం జ్యోతిరసమృతం బ్రహ్మ భూర్భువస్వరం శుభాభ్యుదయార్థం చ శుభే దినే శోభనే ముహూర్తే అత్ర పృథివ్యాం జంబోద్వీపే భరతవర్షే భరతఖండే మేరోర్దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్య వాయువ్య ప్రదేశే శ్రీకృష్ణవేల్యాం గోదావర్యోర్मध्ये ప్రదేశే కోటి దీపోత్సవ మంటపే సమస్త దేవతా బ్రాహ్మణ హరిహర సన్నిధౌ బ్రహ్మణః ద్వితీయ పరార్ధే శ్రీశ్వరః కల్పేవైవ సదవనంతరే కలియుగే ప్రథమ పాదే అస్మిన్ వర్తమాన వ్యవహారిక చాంద్రమానేన శ్రీ క్రోధినామ సంవత్సరే దక్షిణాయనే శరదృతౌ కార్తీక మాసే శుక్లపక్షే అద్య తిథౌ త్రయోదశి యుక్త చతుర్దశ్యాం అద్య వాసరే గురువాసరే శుభవాసరే శుభ నక్షత్రే శుభయోగే శుభకరణ ఏవం గుణ విశేష విశిష్టాయాం శుభతిథౌ. లోక కళ్యాణార్థం అందరూ కూడా అస్మాకం అనుకోండి ఒకసారి. అమ్మా ఒక్కసారి అందరూ కూడా కళ్యాణ సంకల్పం జరుగుతోంది. మీరందరూ భక్తులందరూ మనమందరం కూడా భక్త కోటి టీవీలో ఎందు వీక్షించే వాళ్ళు, ఇక్కడ ప్రత్యక్షంగా చూస్తున్న వాళ్ళందరూ కూడా ఆ ధర్మపురి లక్ష్మీ నృసింహస్వామి కళ్యాణం మీరందరూ స్వయంగా ఆచరించి మీరే కళ్యాణం చేసిన ఫలితం వస్తుంది. ఆ సంకల్పం జరుగుతోంది. 2 చేతులు పైకెత్తి నమస్కార ముద్ర పెట్టండి. అందరూ సంకల్పాన్ని చెప్పండి. అక్కడి నుంచి వచ్చినటువంటి పండితులు, అక్కడి నుంచి వచ్చినటువంటి విగ్రహములు, ధర్మపురి క్షేత్రమే దిగి వచ్చి మనల్ని అనుగ్రహిస్తోంది. అక్కడి నుంచి వచ్చినటువంటి పండితులు మన చేత సంకల్పం చెప్పిస్తారు. 2 చేతులు పైకెత్తి నమస్కార ముద్ర పెట్టి అందరూ సంకల్పం చెప్పండి. గోవిందా గోవిందా. అందరూ కూడా అస్మాకం అనుకోండి. అస్మాకం. అదేవిధంగా మీ యొక్క గోత్రము, ఇంటి పేరును, అదేవిధంగా భార్యాభర్తల ఇరువురి యొక్క నామధేయాన్ని ఉచ్చారణ చేయండి.
కళ్యాణంలో మీ గోత్రము అస్మాకం సహకుటుంబానా క్షేమ స్థైర్య ధైర్య వీర్య విజయ అభయ పరిపూర్ణ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధి అర్థం ధర్మ అర్థ కామ మోక్ష చతుర్విధ పురుషార్థ ఫల సిద్ధ్యర్థం మమ జన్మ నక్షత్ర జన్మ రాశి నామ నక్షత్ర నామ రాశి వశాత్తు ఏ గ్రహాః అరిష్ట స్థానేషు స్థితాః తేషాం గ్రహాణాం అత్యంత శుభ స్థాన ఫల ప్రాప్తి ద్వారా భూత భవిష్యత్ వర్తమాన వర్తిష్యమాన కాలత్రయేషు పరకీయ పరబంధ పరయంత్ర పరతంత్ర విషశల్య మూలికాచూర్ణ ప్రయోగాత్ అభిచార జనిత దుష్ట అరిష్ట నివారణ ద్వారా ధర్మపురి లక్ష్మీ నృసింహ దేవత అనుగ్రహ ఫల ప్రసాదేన భూత భవిష్యత్ వర్తమాన వర్తిష్యమాన కాలత్రయేషు ఆనందం సుఖ సంతోష దీర్ఘ ఆయు ఆరోగ్య కళ్యాణ విపుల ధన పుత్ర పౌత్రాది అవిచ్ఛిన్న సంతతి వృద్ధి ద్వారా స్థిరలక్ష్మి కీర్తి ప్రతిష్టాది సకల విధ భోగ భాగ్య మహతు ఐశ్వర్య సిద్ధి ద్వారా నిరంతరం లక్ష్మీ నృసింహ సేవ తత్పరత సిద్ధి ద్వారా మమ గృహే కళ్యాణ పరంపర అభివృద్ధి ద్వారా సుఖేన జీవన సిద్ధ్యర్థం ధర్మపురి లక్ష్మీ నృసింహ దేవత ఉద్దిశ్య లక్ష్మీ నృసింహ దేవత ప్రీత్యర్థం కోటి దీపోత్సవ మహామండపే యథాశక్తి కళ్యాణ మహోత్సవం అహం కారయిష్యే. శిరస్సు వంచి నమస్కారం చేసుకోండి ఆ లక్ష్మీ నృసింహుడికి. ధర్మపురి లక్ష్మీ నృసింహ గోవింద. రెండు చేతులు పైకెత్తి నమస్కార ముద్రతో చెప్పాలి ఎప్పుడైనా గోవింద నామాన్ని. ధర్మపురి లక్ష్మీ నృసింహ గోవింద. ఆదౌ నిర్విఘ్నేన పరిసమాప్యర్థం కలశగణపతి విశ్వక్సేన పూజనం చ కరిష్యే. అనామికే కలశం స్పృశేత్ కలశస్య ముఖే విష్ణుఖండే రుద్రసమాశ్రితః మూలే తత్ర స్థితో బ్రహ్మా మధ్యే మాతృగణాస్వతః సాగరః సర్వే సప్తద్వీపా వసుంధరా వేదో యజుర్వేద సామవేదో అథర్వణః అంగైః సహితాః సర్వే కలశాం సమాశ్రితాః గాయత్రీ సావిత్రీ శాంతి పుష్టే కరీ తథా ఆయాత్దేవ పూజార్థం దుర్దక్షేకారగా చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు అమాం పదే వరుణాయ నమః. సకల పరిపూర్ణార్థే గంధాక్షత పత్ర పుష్ప ధూప దీప నైవేద్య ఫలతాంబూల నమస్కార హిరణ్యైరభ్యర్చ శుద్ధ జలాయ విద్మహే పాశహస్తాయ ధీమహి తన్నో వరుణ ప్రచోదయాత్. కలశోదకేన పూజా ద్రవ్యాని దేవీం దేవం
ఆత్మానంచ సంప్రోక్ష అపవిత్రః పవిత్రో వా సర్వావస్థాంగతో వివా యస్మరేత్ పుండరీకాక్షో సభాఖ్యాభ్యంతరశుచిః పుండరీకాక్షాయ నమః పుండరీకాక్షాయ నమః పుండరీకాక్షాయ నమః నిర్విఘ్నేన పరిసమాప్త్యర్థం గణపతి సమేత విశ్వక్సేన పూజనం చ కరిష్యే. గణానాం త్వా గణపతి ధర్మపురి లక్ష్మీ నృసింహుడి కళ్యాణంలో విశేషంగా మహాగణపతి పూజ విశ్వక్సేనుని ఆరాధన జరుగుతోంది. అందరూ నమస్కారం చేసుకోండి. మహాగణాధిపతి సమేత విక్షసేనాయ నమః సకల పరిపూర్ణార్థే గంధాక్షిత పత్ర పుష్ప ధూపదీప నైవేద్య వరదాంబూల నమస్కార హిరణ్యభ్యర్చ నమస్కరోమి తత్పురుషాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతిః ప్రచోదయాత్. విక్షసేనాయ విద్మహే వేద్రాస్తాయ ధీమహి తన్నో విశ్వక్సేన ప్రచోదయాత్. నమస్కరోమి అనయాకృత పూజయా యథాశక్తి ధ్యానావాహనాది షోడశోపచార పూజయా మహాగణాధిపతి సమేత విక్షసేన దేవతాభ్య ప్రియదాన్నమ ప్రియతో భవతు. శిరస్సు వంచి విశ్వక్సేనుడికి మహాగణపతికి నమస్కారం చేసుకోండి అందరూ కూడాను. వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. వక్రాద్యా పారిషద్యా పరశ్వతో విఘ్నం నిఘ్నం సదతం విశ్వక్సేనం తమాశ్రయే. మహాగణాది విక్షసేన భగవానికి జై. సోదరం కలశం తండురదాంబూల వల్లవయుక్త పూర్ణ పాత్రే నిదాయౌషధేషు ప్రతిష్టాప్య బ్రాహ్మణాన్ ప్రార్థయేత్. లక్ష్మీ నృసింహస్వామినః కళ్యాణ మహోత్సవ పూజాఖ్యే కర్మణి కర్మణః పుణ్యాహం భవంతో బ్రువంతో పుణ్యాహం కర్మణోస్తు కర్మణః పుణ్యాం భవంతో బ్రువంతో పుణ్యాహం కర్మణోస్తు కర్మణః పుణ్యాం భవంతో బ్రువంతో పుణ్యాహం కర్మణోస్తు పుణ్యం నక్షత్రం తద్వత్కుర్వేదోపవ్యషో. వై సూర్య ఉదేతి అథ నక్షత్రం నైతి యావతి తత్ర సూర్యో గచ్చేదో యత్ర జఘన్యం పశ్యేదో కుర్వీత యత్కారీ స్యాత్ పుణ్యాః ఏవ కురుతే. కోటి దీపోత్సవ మహామంటపే లక్ష్మీ నృసింహస్వామినః కళ్యాణ మహోత్సవ శుభకర్మణి కర్మణః స్వస్తి భవంతో బ్రువంతో ఓం స్వస్తి కర్మణోస్తు కర్మణః స్వస్తి భవంతో బ్రువంతో ఓం స్వస్తి కర్మణోస్తు కర్మణః స్వస్తి భవంతో బ్రువంతో ఓం స్వస్తి కర్మణోస్తు స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవా స్వస్తి నః పూషా విశ్వవేదాః స్వస్తి నస్తార్క్షో అరిష్టనేమి స్వస్తి నో బృహస్పతిర్దధాతు. భాగ్యనగరే కోటి దీపోత్సవ మహామంటపే లక్ష్మీ నృసింహస్వామినః కళ్యాణ మహోత్సవ పూజాఖ్యే కర్మణి కర్మణః రుద్యం భవంతో బ్రువంతో కర్మర్ధ్యతాం. రుద్యం భవంతో బ్రువంతో కర్మర్ధ్యతాం. రుద్యం భవంతో బ్రువంతో కర్మర్ధ్యతాం. వై నమసోపసద్య ఏవం మిత్రధేయన్నోస్తు రాధాల్ అవిషావర్ధయంతః శతంజీవేమ శరదస్స వీరాः. త్రీణి వై దేవానా వృద్ధాని త్రీణి ఛందాగుంసి త్రీణి సవనాని మే లోకా రథ్యామేవ తద్వీర్య ఏషు లోకేషు ప్రతిష్ఠతి. అర్ధ్యతా వృద్ధి సమృద్ధి. మళ్ళీ మీ గోత్రాన్ని ఒకసారి ఉచ్చారణ చేసుకోండి. భక్తులందరూ మీ గోత్రము, మీ యొక్క ఇంటి పేరు, మీ కుటుంబ సభ్యుల పేర్లను ఒక్కసారి మనసులో తలుచుకోండి. స్వామివారి కళ్యాణోత్సవంలో కర్మణ పుణ్యాహ వాచనం జరుగుతోంది. ఇప్పుడు మళ్ళీ ఒక రెండు మాటలు చక్కటి వాక్కులు అందరూ కూడా భగవంతుని ముందర ఉంచుదాము. అందరూ కూడా చెప్పండి. ధర్మపురి ధర్మపురి లక్ష్మీ నృసింహ లక్ష్మీ నృసింహ కళ్యాణ మహోత్సవం కళ్యాణ మహోత్సవం ద్వారా ద్వారా మమ గృహే మమ గృహే శాంతిరస్తు శాంతిరస్తు పుష్టిరస్తు పుష్టిరస్తు తుష్టిరస్తు తుష్టిరస్తు వృద్ధిరస్తు వృద్ధిరస్తు అవిఘ్నమస్తు అవిఘ్నమస్తు ఆయుష్యమస్తు ఆయుష్యమస్తు ఆరోగ్యమస్తు ఆరోగ్యమస్తు స్వస్తి స్వస్తి శివం శివం కర్మాస్తు కర్మాస్తు కర్మ సమృద్ధిరస్తు కర్మ సమృద్ధిరస్తు
సమృద్ధిరస్తు వేద సమృద్ధిరస్తు వేద సమృద్ధిరస్తు పుత్ర సమృద్ధిరస్తు పుత్ర సమృద్ధిరస్తు శాస్త్ర సమృద్ధిరస్తు శాస్త్ర సమృద్ధిరస్తు ధనధాన్య ధనధాన్య సమృద్ధి సమృద్ధి అస్తు అస్తు ఇష్ట సంపదస్తు ఇష్ట సంపదస్తు సర్వ సంపదస్తు సర్వ సంపదస్తు సర్వే జనా సర్వే జనా సుఖినో భవంతు సుఖినో భవంతు సమస్త సమస్త సన్మంగళాని సన్మంగళాని భవంతు భవంతు మమ గృహే మమ గృహే కళ్యాణం కళ్యాణం భవంతః భవంతః బ్రువంతు బ్రువంతు అస్తు కళ్యాణం అస్తు అస్తు కళ్యాణం కళ్యాణం అస్తు కళ్యాణం బ్రాహ్మణే స్వమృతకం హితం తేన దేవాః పవిత్రేణ ఆహ్వానం ప్రదేశదా తేన సహస్రధారేణ ఆహ్వాన్య ప్రంతుమా ప్రాజాపత్యం పవిత్రం శతోజ్యామగం విరల్మయో తేన బ్రహ్మవిదో వయో బ్రహ్మ పునైమహే ఇంద్రస్సు నీతే సహమా పునాతో స్వస్య వరుణ సమీచ యమో రాజా ప్రముణాభిపునాతు మాం వేదామూర్జయంత్యా పునాతో ప్రాచ్యాన్ దిశి దేవా ఋత్విజో మార్జయంతా దక్షిణాయాం దిశి మాసా పితరో మార్జయంతా స్పృశ్య దిశ గృహాః పశవో మార్జయంతా దిశ్యాపౌషధయో వనస్పతయో మార్జయంత ఊర్ధ్వాయాన్ దిశి యజ్ఞ సంవత్సరో యజ్ఞపతిర్మార్జయంతా బ్రాహ్మణేభ్యో నానాగోత్రేభ్యో నానానామభ్యః లక్ష్మీనారాయణ మహేశ్వరాది ఆదిత్యాది నవగ్రహ స్వరూపేభ్యః శ్రీలక్ష్మీనారాయణ ఉమామహేశ్వరాదిత్యాది నవగ్రహ ప్రీత్యర్థం వాచన మంత్ర జప దక్షిణాహ మనసోత్సాహ పరిమితైర్హణ్యం దుర్భ్యమహౌ సంప్రదదే నమః స్తోష్పదే ప్రతిజానే యస్మాన్ స్వేషో నమేవో భవానః హేత్వేమహే ప్రతిదన్నో జుజస్వజన్నయేధిత్యపదేశం చతుష్పదే స్తోష్పదే శక్మయా సకం సదాతే సక్షేమ హిరణ్మయాగాధమత్యా అవః క్షేమదే గవర్ణో యోయం పాద స్వస్తిభిः సదా నః వాస్తోష్పదే విశ్వరూపాణ్య విషన్నో సఖాసు సేవయే దినః శుభగం శుభం శివగం శివం పుణ్యవాచన ఫల సమృద్ధిరస్తు నమస్కరోమి అందరూ కూడా చెప్పండి ఒకసారి అస్య అస్య ఉత్సవస్య ఉత్సవస్య నిష్పత్తౌ నిష్పత్తౌ భవంతః భవంతః ప్రాప్తిత ప్రాప్తిత మయా మయా సుప్రసన్న సుప్రసన్న ప్రకుర్వంతు ప్రకుర్వంతు కళ్యాణం కళ్యాణం విధిపూర్వకం పూర్వకం ఆచార్యః వేదికాయాం ప్రతిదాస్తలేషు విమలాయ అష్టశక్తి ఆవాహయేతు ఓం విమలాయై నమః ఉత్కర్షణ్యై నమః ఓం జ్ఞానాయ నమః ప్రియాయై నమః ఓం యోగాయ నమః ద్రశ్యై నమః ఓం సత్యాయ నమః ఈశానాయై నమః ఏవావాక్ష్య పూజయిత్వా మంగళవాయిద్యము పురస్సరం మహారాజోపచారై యుజ్ఞానప్రథమం మనస్తత్వాయ సవిధార్యః అగ్నిర్జ్యోతిర్నిజాయ పృథివ్యా అద్యాభరతో ఆచార్యః చమ్య ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శుభతితో కళ్యాణార్థం జగద్రక్షణార్థం ఆదౌ కౌతుక బంధనం చ కరిష్యే సువర్ణకౌతుకం సుగంధేరుణాలిభ్య సకల పరిపూర్ణార్థే గంధాక్షత పత్ర పుష్ప ధూపదీప నైవేద్య ఫలతాంబూల నమస్కార హిరణ్యైరభ్యర్చ జితంతే దక్షిణ ఇది దక్షిణ కరే కంకణం బద్వా ధర్మపురి లక్ష్మీ నృసింహ గోవింద గోవింద స్వామివారి దివ్య కళ్యాణోత్సవంలో పరమ పవిత్రమైనటువంటి కంకణాలు మీ అందరికీ దర్శనమిస్తున్నాయి. 3 మార్లు కళ్ళకద్దుకోండి. ధర్మపురి లక్ష్మీ నృసింహ గోవింద, ధర్మపురి లక్ష్మీ నృసింహ గోవింద. జితంతే దక్షిణతో వృషభయేది హవ్య 2 చేతులు పైకెత్తి గట్టిగా కరతాళ ధ్వనులు. అది రాజో రాజసుయాజయాతి దృష్టభోజ శుభిత ఇంద్రస్తోమేన పంచదశేన మధ్యమిదం వాతేన సగరేణ రక్షా. గట్టిగా కరతాళ ధ్వనులు, 2 చేతులు పైకెత్తి కంకణ ధారణ జరుగుతోంది. ఆచార్య చమ్య విశేషణ విశిష్టాయాం శుభతితో కళ్యాణ మహోత్సవాంగత్వేన
శిశురదత్త విధియజ్ఞోపవీతధారణం కరిష్యే ఆచార్యహస్తే యజ్ఞోపవీతం గృహీత్వా ఆపోయిష్టేర్యమార్జయిత్వా ఓం ఆపోయిష్టామయో మయో భవస్థాన ఊర్జే దదాతన మహేర్ణాయ చక్షసే శివదమోరసత్తస్య వాజే దేహరః ఉషతేరివ మాతరః రంగమామో యక్షయాయ జిన్వద ఆపో జనయథా జనః యజ్ఞోపవీతం మార్జయిత్వా అలంకృత్య విష్ణుగాయత్రీ జపిత్వా నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్ దేవమలంకృత్య దేవస్య ఆచమలం దత్వా ఉదిత్యం జాతవేదసం దేవం వాహంతి కేవలః విశ్వాయ సూర్యో జోక్ష సూర్య ప్రియందృశే జోక్ష సూర్యం దృశే స్వామివారి కళ్యాణోత్సవంలో పరమ పవిత్రమైన యజ్ఞోపవీతం దర్శనమిస్తోంది. 3 మార్లు కళ్ళగద్దుకోండి. ధర్మపురి లక్ష్మీ నృసింహ గోవింద, ధర్మపురి లక్ష్మీ నృసింహ గోవింద గోవింద. 2 చేతులు పైకెత్తి గట్టిగా కరతాళ ధ్వనులు చేస్తూ ఉండాలి. మీ కరతాళ ధ్వనులే మంగళ వాయిద్యమై స్వామివారికి యజ్ఞోపవీత ధారణ జరుగుతోంది. గట్టిగా కరతాళ ధ్వనులు. పవిత్రం పరమం పవిత్రం పురస్తాదో ఆయుష్యమక్రియం ప్రతిముంచ శుభ్రం యజ్ఞోపవీతం బలవస్తు తేజః. రాజవరం దత్వా హిరణ్యజ్ఞోపవీతమలంకృత్య నమస్కరోమి. ఓం విశిష్టాయాం శుభతిథౌ లోక కళ్యాణార్థం ధర్మపురి లక్ష్మీ నృసింహస్వామినః నిత్య కళ్యాణ మహోత్సవ అక్కే కర్మణి కళ్యాణం కారయిష్యే సూర్య సమేతాన్ మంత్రవదో నారదాది మహర్షీన్ చతుర్వరాన్ బ్రాహ్మణాన్ ప్రేషయిత్వా తే బ్రాహ్మణాః ప్రసక్మంతాదియసానస్య సక్షని వరేభిర్వరాగమపి సుప్రసీదత అస్మాకమింద్రో వయం జుజోషయ సౌమ్యస్యాంత శోభుబోధతే అనక్షరార్జవస్సంతు బంధాయే విసకాయో యంతి నో వరేయో సమర్యమా సంభగో నో నినీయాత్ సంధ్యాస్పత్యగో స్వయమస్తు దేవా. పర్యంతం గోబ్రాహ్మణే విశ్వంబోధో అనంత వేద శాఖాధ్యాయనే అచ్యుత పరబ్రహ్మణే పరవ్యూహ విభవంతర్యామి అక్షావతార పంచాశే ప్రవరాన్విత అచ్యుత గోత్రోద్భవాయ శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండ నాయకాయ తత్వాతీతాయ సకల నిష్కలంక స్వరూపాయ సురాసుర అర్చిత పాదపద్మయుగలాయ అఖిల లోకోన్నత పవిత్రదాయ ఆర్తత్రాణపరాయణాయ లక్ష్మీ నృసింహస్వామి శర్మనే కన్యార్తిదేవరాయ చతుస్సాగర పర్యంతం గో బ్రాహ్మణేభ్య శుభం భవతు చతుర్వేద శాఖాధ్యాయిని సౌభాగ్య విశ్వంబరే ఆదినారాయణ నిరాకార సాకార త్రయానుషయ ప్రవరాన్విత సౌభాగ్య గోత్రోద్భవే చతుర్దశభువనాధీశ్వరీ అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకీం జగద్గుడింబినీం సకల సౌభాగ్యానుగ్రహదాయినీం కళ్యాణ వరప్రదాయినీం సంతానకారిణీం విద్యా బుద్ధి ప్రదాయినీం మహాలక్ష్మీం వరార్తినీం కన్యావరణ ముహూర్త సమూహూర్తోస్తు 2 చేతులు పైకెత్తి కరతాళ ధ్వనులు చేస్తూ ఉండాలి. ధర్మపురి లక్ష్మీ నృసింహస్వామి కళ్యాణోత్సవంలో కన్యావరణములు జరిగాయి. అందరూ నమస్కారం చేసుకోండి. శాసనార్థం ఉత్తరాగ్రం కూర్చందత్వా దేవస్య దక్షిణ పాదం గృహీత్వా అస్మిన్ కులే బ్రహ్మ వర్చస్య సానే ఓం నమో భగవతే నారసింహాయ. కైసార్లు అందరు కొలవండి గట్టిగా. ఓం నమో భగవతే నారసింహాయ. ఓం నమో మా అందరూ 2 చేతులు పైకెత్తి నమస్కార ముద్ర పెట్టి అందరూ 5 మార్లు చెప్పండి. ఓం నమో భగవతే నారసింహాయ. ఓం నమో భగవతే నారసింహాయ. ఓం నమో భగవతే నారసింహాయ. ఓం నమో భగవతే నారసింహాయ. ఓం నమో
భగవతే నారసింహాయ ఓం నమో భగవతే నారసింహాయ ఓం నమో భగవతే నారసింహాయ ఓం నమో భగవతే నారసింహాయ ఓం నమో భగవతే నారసింహాయ ఓం నమో భగవతే నారసింహాయ ధర్మపురి లక్ష్మీ నృసింహ గోవింద నమో బ్రహ్మణ దేవాయ గోబ్రాహ్మణ హితాయ చ. జగద్విజయ కృష్ణాయ గోవిందాయ నమో నమః దేవస్య పాదౌ ప్రక్షాళ్య సకల పరిపూర్ణార్థే గంధాక్షర పుష్పైరభ్యర్చ నైవేద్యం కృత్వా అగ్రే షోడశదర్భాగ్రాన్ సర్వస్థైర్య దర్భోపరి రజపాత్రం నిధాయ తత్పాత్రే దది మధు గృహీత్వా దది మధుపాకం స్పష్టం పరిశీలసాపిధాయ మధుపర్కో మధుపర్కో ధర్మపురి లక్ష్మీ నృసింహస్వామి కళ్యాణోత్సవంలో స్వామివారి పాద ప్రక్షాళన జరిగి మధుపర్క ప్రాశన జరుగుతోంది. స్వామివారి కాళ్ళు కడిగి పాద ప్రక్షాళన జరిగి మధుపర్క ప్రాశన జరుగుతోంది. అందరూ తిలకించండి. పరమన్నాద్యం వీర్యం తేనాహం మధునోమధవ్యేన పరమేనాన్నాద్యేన వీర్యేన పరమోన్నాదో మధవ్యోసామి. మధుపర్కం ప్రాశయిత్వా అమృతాభిధానమసి నిత్యమప్యయిత్వా ఆచమనం దత్వా హస్తం ప్రక్షాళనం కృత్వా యువం వస్త్రాణి పీవసామసాదేయో రచ్చిద్రావంతవో సర్గా తిరతమనృతాలే విశ్వరుతేన మిత్రావరుణా సచేతే చరణం పవిత్రం విదుదం పురాణం ఏన భూతస్తరది దుష్కృతాని తేన పవిత్రేణ శుద్ధేన భూతాది పాప్మానమరాతింతరేమ సృజదు ఇత్యుచ్చేర్భూయాదు గాం విసర్జయేతు సిద్ధమన్నం భూతో సాగిరాదు పరమాక్షాయే తస్య దేశీయా బ్రహ్మోర్జంతా శ్రీ మహాలక్ష్మి సుగంధ ద్రవ్యేన సుపుష్పేన సంపూజ్య ఫలం నైవేద్యం దత్వా ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శుభతిథౌ లోక కళ్యాణార్థం అందరూ కూడా చెప్పండి అస్మాకం సహ కుటుంబానాం సర్వేషాం కుటుంబ ప్రాణినాం మమ ఆత్మనః ప్రార్థనః అశేష పాప క్షయార్థం జ్ఞానతః అజ్ఞానతః కృతదోష నివారణ అర్థం సమస్త విధ పాపానాం ప్రాయశ్చిత్త అర్థం శరీరే స్థిత సకల విధ దుర్దోష పీడ పరిహార ద్వారా సంపూర్ణ శరీర ఆరోగ్యత ఫల సిద్ధ్యర్థం మమ ఆధ్యాత్మిక ఆదిభౌతిక ఆదిదైవిక తాపత్రయ నివారణ ద్వారా అచంచల నిష్కపట భక్తి జ్ఞాన యోగ్యత సిద్ధ్యర్థం విశేష అనంతానంత మహాపుణ్య ఫల సిద్ధ్యర్థం కన్యాదానం అహం కరిష్యే. ధర్మపురి లక్ష్మీ నృసింహుడి కళ్యాణోత్సవంలో కన్యాదానం జరుగుతోంది. స్వామివారికి అమ్మవారిని కన్యాదానం చేస్తూ ఉన్నారు. మన యొక్క తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణలోని అతి దివ్యమైన క్షేత్రం ధర్మపురి. ఆ ధర్మపురి క్షేత్రమే ప్రత్యక్షంగా అక్కడి నుంచే వేయించేసి అక్కడి నుంచి వచ్చినటువంటి పవిత్రమైన స్వామివారి మూలమూర్తులు విగ్రహాలు, అక్కడి నుంచి వచ్చినటువంటి సిబ్బంది, వేద పండితులు, అక్కడి నుంచి వచ్చినటువంటి ప్రధాన అర్చకుల చేత ఈ దివ్య కళ్యాణాన్ని మనం తిలకిస్తున్నాం. అక్కడ క్షేత్రంలో నిత్యము స్వామివారిని ఆరాధించేటువంటి అర్చకో మమ దైవతం అని వారి అమృత హస్తములతో జరుగుతోంది. మీరందరూ కూడా స్వయంగా ఆ ధర్మపురి క్షేత్రాన్ని దర్శించిన మహాపుణ్యం మనందరికీ దక్కుతోంది. నమస్కారం చేసుకోండి. ముని తపోవన సమాలంకృతే సకల నదీన సంగతంగదో తుంగమంగళ మహాశృంగోపశృంగారితే బ్రహ్మరుద్రాది దేవత ఆయుధనోపశోభితే పురోహూతనయమయాతుదాన వర్ణవాయువ్య కుబేర ఈశానాద్యష్ట దిక్పాలక పరివృతే సకల సురా
దేవతాసుర కిన్నెర కిం పురుష గరుడ గంధర్వ గణాధ్యాసితే నానా యోజనోచిత విస్తీర్ణస్య శ్రీ రంగనాథ క్షేత్ర శ్రీ ధర్మపురి క్షేత్ర ఉచిత ప్రదేశే తీర్థ చక్ర తీర్థ సరస్వతి తీర్థ భాగవతి తీర్థాది నవనదే సంగమే పూర్వాధిష్ఠితాధార శక్తి అనంత శక్తి శేషాయు పర్వతాశ్చ దిగ్గజో పరిప్రదర్శితే కర్కోటక పాటినాదుందు భీమండు కతిపతి పింగళాది గో సంపాదిత వేణు వీణ కుడపన మధుర గీత దివిశ్రుత బిల్వగవన శృంగారవన కన్నికావనాది దివ్యవనాన అరుణోదయ తపనోదయ సంగమ మధ్యాహ్న సాయంకాల అర్ధరాత్రి షట్కాల శివ విష్ణు పూజా పరాయణాన ఫలాహార కృత్యోపవాస మాసోపవాస వర్షోపవాస పక్షోపవాస ఫలాదీనా సకల జగత్ సృష్టి బ్రహ్మణ ద్వితీయ పరార్థే హనే ద్వితీయ మే తృతీయే ముహూర్తే స్వయంభువ స్వారోచ్చిషోత్తమ తామసరైవ దశాక్షస వైవస్వదాది చతుర్దశ మన్వంతరాణాం మధ్యే సప్తమే వైవస్వతమన్వంతరే కల్ప అనంత కల్ప కూర్మ కల్పాది నవకల్పానాం మధ్యే శ్రీ శ్వేతవరాహ కల్పే వరాహాది దశావతారాణాం మధ్యే నవమే బౌద్ధావతారే విక్రమార్కాది శస్యకానాం మధ్యే తృతీయే శాలివానశకే సప్తవింశతి మహాయుగేషు పదేషు ఇదానీం అష్టావింశతమే మహాయుగే త్రేతద్వాపర కలియుగాఖ్య చతుర్యుగానాం మధ్యే కలియుగే ప్రథమ పాదే ప్రభవాది షష్ఠి సంవత్సరాణాం మధ్యే శ్రీక్రోధినాం సంవత్సరే దక్షిణాయనే శరదృతో కార్తీక మాసే శుక్లపక్షే అద్య చతుర్దశ్యాం మధ్యవాసరే సౌమ్యవాసరే శుభ నక్షత్రే శుభయోగే శుభకరణే ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శుభతితో ముహూర్తే శ్రుత్యాగమ స్మృతి పురాణేది ఆసోక్త సకల ఫల ప్రాప్త్యర్థం శతకర్త ఫల ప్రాప్త్యర్థం భక్తజన బ్రాహ్మణ భాగవతాచార్యాది సర్వవిధ జల సంరక్షణ ద్వారా లోక కళ్యాణార్థం ఆగమోక్త ప్రకారేణ సాలంకృత కన్యాదానం కరిష్యే. చెప్పండి అందరూ కూడా సాలంకృత అందరూ చెప్పండి, భక్తులందరూ స్వామివారి కళ్యాణోత్సవంలో కన్యాదానం చేసిన మహాపుణ్య ఫలం మనందరికీ దక్కేటువంటి మహామంత్రాన్ని చెప్పిస్తున్నారు. రెండు చేతులు పైకెత్తి నమస్కార ముద్రలో ఆ కన్యాదాన మంత్రాన్ని అందరూ చెప్పండి. సాలంకృత సాలంకృత కన్యాదానం కన్యాదానం అహం కరిష్యే కరిష్యే. శిరస్సు వంచి నమస్కారం చేసుకోండి. అందరూ మళ్ళీ కన్యాదాన శ్లోకాన్ని అందరూ చెప్పండి. కన్యాం కనక సంపన్న కన్యాం కనక సంపన్న కనకాభరణైర్యుత కనకాభరణైర్యుతాం దాస్యామి విష్ణవేతుభ్యం దాస్యామి విష్ణవేతుభ్యం విష్ణులోకే జిగీషయా విష్ణులోకే జిగీషయా కన్యే మమాగ్రతో భూయా కన్యే మమాగ్రతో భూయా కన్యే మే దేవి పార్శ్వయో కన్యే మే దేవి పార్శ్వయోః కన్యే మే సర్వతో భూయా కన్యే మే సర్వతో భూయా తద్దానాన్ మోక్షమాప్నుయాత్ దానాన్ మోక్షమాప్నుయాత్ విశ్వంభర సర్వభూతః విశ్వంభరః సర్వభూతః సాక్షిణ్యః సర్వదేవతా సాక్షిణ్యః సర్వదేవతాః కన్యాం ప్రదాస్యామి ఇమాం కన్యాం ప్రదాస్యామి లోకానాం తారణాయ వై లోకానాం తారణాయ వై కన్యాం సాలంకృతాం సాధ్వీం కన్యాం సాలంకృతాం సాధ్వీం సుశీలాయ సుసీమతే సుశీలాయ సుధీమతే ప్రయతోహం ప్రయచ్ఛామి ప్రయతోహం ప్రయచ్ఛామి ధర్మకామ్యార్థ సిద్ధయే ధర్మకామ్యార్థ సిద్ధయే కన్యాదాన ఫలదమస్తు. లక్ష్మీ నృసింహ గోవింద గోవింద వధూవరయో శిరోభూషణార్థం భాషికధారణం కరిష్యే. ఓం శుభకేశర ఆరోహశోభయంతే ముఖం మమ ముఖగోహి మమ శోభయ భూయాగో సంచభగం కురు. అందరూ కూడా స్వామివారి శిరస్సుకు లగ్న పాశికాలు ధరించడం జరుగుతుంది. అందరూ కూడా స్వామివారి కళ్యాణోత్సవంలో అమ్మవార్లకు దేవేరులకు స్వామివారికి భాసిక ధారణ జరుగుతోంది. ఆ భాసికములు మీ అందరికీ దర్శనమిస్తున్నాయి. నమస్కారం చేసుకోండి. గోవింద లక్ష్మీ రమణ గోవింద లక్ష్మీ నృసింహ గోవింద ధర్మపురి లక్ష్మీ నృసింహ గోవింద ఓం శుభకేశర ఆరోహశోభయంతే ముఖం మమ ముఖగోహి మమ శోభయ భూయాగో భగం సంచభగం గురు.
చేతులు పైకెత్తి గట్టిగా కరతాళ ధ్వనులు మాసిక ధారణ జరుగుతోంది. సహ వర్చస వాసికాని భద్వా వాసిక ధారణ మూర్తస్సు మూర్తో అస్తు అంతఃపడలం కృత్వా మంగళాష్టకాని పఠిత్వా ఓం తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం బలం తదేవ లక్ష్మీపదే తేంగ్రీగం స్మరామి సావధాన సుముహూర్తే సావధాన సులగ్నే సావధాన లక్ష్మీనారాయణ చింతన సావధాన విఘ్నేశ్వరో విఘ్న విదూరకారి నిర్విఘ్న కార్యే సుఫలమో సుసిద్ధ్యో విఘ్నేశ్వరో నామ సురేషు పూజ్యో వధూవరాభ్యాం వరదా భవంతు సావధాన సుముహూర్తే సావధాన శుభలగ్నే సావధాన లక్ష్మీనారాయణ చింతన సావధాన కళ్యాణైకనికేతన సుజనిత కళ్యాణైకనికేతన సుజనిత కళ్యాణ సంధాయక కళ్యాణ ప్రదకీర్తినో గుణనిధి కళ్యాణ కళ్యాణ కళ్యాణాద్రి సమానసార విభవ కళ్యాణ సారాత్మక శ్రీమాన్ ధర్మపురీశ్వరో నరహరి కుర్యా సదా మంగళం సావధాన సుముహూర్తే సావధాన సులగ్నే సావధాన లక్ష్మీనారాయణ ధ్యాన సావధాన అన్యోన్యాభినవాక్షతార్పణ విదౌ శృంగార భంగ్యావహం లక్ష్మీ వీక్షణ వైఖరి మనుభవన్ తత్పాని సంగోత్సవే సానందం స్మరపారవశ్య కుసుమం రోమాంచమోద్వేలయన్ను శ్రీమాన్ ధర్మపురీశ్వరో నరహరి కుర్యా సదా మంగళం సావధాన సుముహూర్తే సావధాన సులగ్నే సావధాన లక్ష్మీనారాయణ చింతన సావధాన ధ్వరమంగళాష్టకమిదౌ లక్ష్మీ నృసింహస్య కళ్యాణోత్సవ వేదికాసు పఠతే వద్వావరస్య శ్రియై మాంగళ్యం సుత సంపదాం సువిమలా కీర్తించదత్వాం విభు శ్రీమాన్ ధర్మపురీశ్వరో నరహరి కుర్యా సదా మంగళం సావధాన సుముహూర్తే సావధాన శూన్యకాం పడేదు సహస్రాణం నిజ గురుదేవత్యానాం ఓకే షష్ఠాదీతి సహస్రాణం ద్విజ గురుదేవత్యానాం సమస్త జగదాధార ముఖ్యంగా భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరాని ఒకటవ ద్వారా మన ధర్మపురి తీర్థక్షేత్రంలో ఇటు తీర్థంతో పాటు భారతదేశ చరిత్రలో త్రిమూర్తులు ఉన్నటువంటి క్షేత్రం ఏదైనా ఉందా అంటే ఒక ధర్మపురి మాత్రమే. గౌతమ మహాముని తపస్సు చేత ఆ క్షేత్రాన్ని ధర్మపురి క్షేత్రాన్ని పవిత్రంగా మలిచింది. మనకు గోదావరి తల్లి జీవనాధారమైంది. దాంతోపాటు బ్రహ్మ కరోతు దీర్ఘాయు, విష్ణు కరోతు సంపద, శివ కరోతు కళ్యాణం, సర్వత్ర విజయీ భవేదని ధర్మపురి వస్తే త్రిమూర్తి దర్శన భాగ్యాన్ని పొందవచ్చు. సృష్టికర్త అయినటువంటి బ్రహ్మదేవుడు ఎక్కడ ఆయనకు స్థలం లేరు,
కానీ ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి వారి యొక్క సన్నిధానంలో మహామంటపంలో బ్రహ్మ కొలువై ఉన్నారు. ఆయనకు ముందుగా నమస్కారం చేయడం ద్వారా అదేవిధంగా ఉన్నటువంటి చెడుతలత తొలగిపోతుందని విష్ణు కరోతు సంపద అని చెప్పేసి దశావతారాలు నారసింహావతారం చాలా గొప్పనైన అవతారము. అలాంటి లక్ష్మీ నరసింహుని యొక్క అనుగ్రహం ద్వారా ఐశ్వర్యాన్ని పొందే భాగ్యాన్ని పొందవచ్చు అని శివ కరోతు కళ్యాణం రామచంద్రమూర్తి దండకారణ్యానికి వెళ్తున్నప్పుడు ఈ క్షేత్రంలో పరమశివుణ్ణి ప్రతిష్ఠింపజేయాలనే ఆలోచన ద్వారా స్వయంగా రామచంద్రమూర్తి ఇసుకతో మరి యొక్క శివలింగాన్ని ప్రతిష్ఠింపజేసి ఆయన యొక్క అనుగ్రహాన్ని పొంది అనేక యుద్ధాల్లో జయించినటువంటిదిగా చారిత్రక ఆధారం. అలాంటి పరమశివుని యొక్క దర్శభాగ్యం ద్వారా కళ్యాణ పరంపరాభివృద్ధి పొందవచ్చు అని సర్వత్ర విజయీ భవేదని సర్వదా సర్వకాల సర్వావస్థ యందు త్రిమూర్తి దర్శన భాగ్యంతో పాటు అన్ని పనులు మనకు విజయాన్ని అనుగ్రహిస్తారని చెప్పి శాస్త్రాలు తెలియజేస్తున్నాయి. దాన ధర్మాలు చేయకుండా ధర్మపురి తిరిగి రావాలి, ధర్మపురి తిరిగి వస్తే యమపురి లేదు అనుకు నానుడి. ఎక్కడైనా యమధర్మరాజుకు స్థలం ఉందా అంటే ఎక్కడా లేదు. కానీ ధర్మపురి క్షేత్రంలో క్షేత్రాధిపతిగా ముందుగా ఆ యమధర్మరాజుకు ఒక దీపాన్ని సమర్పించి మాకున్నటువంటి సమస్త అపమృత్యు దోషాలను కూడా నివారించమని చెప్పి ప్రార్థిస్తూ యమునికి ఒక దీపాన్ని సమర్పించడము. అదేవిధంగా జన్మకుండల్లో ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి మృత్యుదోష నివారణకు దోహదపడుతుంది. ప్రతి భరణి నక్షత్రం రోజున యమధర్మరాజుకి అభిషేకంతో పాటు ఆయుష్య హోమం మహామృత్యుంజయ హోమం నిర్వహించబడుతుంది. నెలకు మారు 27 రోజులకు ఒక మారు వచ్చేటువంటి భరణి నక్షత్రం రోజున మాత్రమే యమధర్మరాజుకి ఆ విధంగా అభిషేకంతో పాటు తైలాభిషేకంతో పాటు మహామృత్యుంజయ ఆయుష్య హోమం నిర్వహించుకోవడం అనేది జరుగుతుంది. అలాంటి రోజు రేపే వస్తున్నది. పౌర్ణిమ పురస్కరించుకొని భరణి నక్షత్రం రావడం జరుగుతున్నది. రేపు అక్కడ యమధర్మరాజుకి విశేషమైనటువంటి తైలాభిషేకంతో పాటు మహామృత్యుంజయ ఆయుష్య హోమం నిర్వహించడం జరుగుతుంది. తద్వారా జన్మకుండల్లో ఉన్నటువంటి ఈరోజు అనుభవిస్తున్నటువంటి అకాల మరణాలు, యాక్సిడెంట్లు, హత్యలు, ఆత్మహత్యలు, అనేక రకాలైనటువంటి బాధల నుండి మనకు ఉపశమనాన్ని పొందే ఎలాంటి అపమృత్యు దోషాలున్నా కూడా తొలగించే ఆ సన్నిధానంలో యమధర్మరాజు కొలువై ఉండడం అనేది ఆ యమధర్మరాజుకు రేపు జరిగేటువంటి ఉత్సవము ప్రతి మాసము జరుగుతుంది అని చెప్పి తెలియజేస్తూ ధర్మపురి వస్తే తీర్థంతో పాటు త్రిమూర్తుల దర్శన భాగ్యాన్ని పొందవచ్చు. సర్వదా సర్వకాల సర్వావస్థ యందు త్రిమూర్తులు మీ వెన్నంటే ఉండి సదా చల్లగా కాపాడుగాక అని ఆ భగవంతుని త్రిమూర్తులను ప్రార్థిస్తూ ముఖ్యంగా షష్ఠాదీతి సహస్రానాం ద్విజ గురుదేవత్యానాం ఇంద్రాగ్నేమని ఋతువర్ణవాయువ్య కుబేర ఈశానాద్యష్ట దిక్పాలకానాం జలజవో హరిహర దేవ ముఖ్యగణానాం నారద విశ్వామిత్రి పరశురాత్రి వాల్మీకి భృగువ్యాసాది మహర్షీణాం సీతా అరుంధతి అహల్య ద్రౌపది తారా మండోదరి పాంచాలి దమయంత్యాది మహాప్రతివ్రతానాం హరిశ్చంద్రనరకార్తవీర్య విక్రమార్క భోజరాజాది పుణ్యపురుషానాం గంగా నర్మదా తుంగభద్ర మలాపహారి శ్రీకృష్ణవేణి గోదావరి భీమరత్యాది మహానదీనాం జంబూ నింబకదంబ చూతక్రముకలారికేల ఖర్జూరదాత్రి దాడిమ్యాది ఫలవృక్షానాం పున్నాగ మూలశేఖవి కంఠవాలిక ఆలక్యాది అశ్వన్యాది నక్షత్రానాం మేషాదిరాశీనాం భవాదికరణానాం లగ్నహోరాద్రే కారణవాంశ ద్వాదశాంశ త్రింశాంశ త్రింశదంశకానాం స్వస్తి సర్వే గ్రహాః శుభనక్షత్ర ఏకాదశస్థాన ఫలదా వరదా భవంతు.
పవనాశనపీఠాయ గౌతమీ తీరవాసినే శ్రీమద్ధర్మపురీశాయ శ్రీనృసింహాయ తే నమః. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యు నమామ్యహం. అందరికీ కూడా మృత్యు అంటే భయము. ఆ మృత్యువు ఎవరికి భయపడుతుందంటే నృసింహస్వామిని. ఇప్పుడు మనం చెప్పుకున్నట్టు కదా, ధర్మపురిలో యమధర్మరాజు ఆలయం ఉండడం విశేషము. అందులో ధర్మపురి దేవాలయంలో స్వామివారు 2 రూపాలుగా, ఉగ్రరూపము, యోగ రూపముగా, స్వామివారు యోగాసనంలో సాలగ్రామశిలగా ఆవిర్భవించి ప్రధాన దేవాలయంలో విరాజిల్లుతున్నారు. పక్కనే ఉగ్ర నారసింహస్వామిగా విరాజిల్లుతూ ఉన్నారు. దక్షిణాభిముఖీ గంగా యత్ర దేవో నృకేసరి తత్ర శ్రీ హృదయే విష్ణో కాశ్యా శతగుణం భవేదని వ్యాసుడు బ్రహ్మాండ పురాణంలో ధర్మపురి క్షేత్రాన్ని వర్ణిస్తూ చెప్పినటువంటి శ్లోకము. దక్షిణాభిముఖీ గంగా, గంగా అంటే ప్రవాహము. దక్షిణ వైపుగా ప్రవాహిస్తున్నటువంటి నదీ తీరంలో ఉన్నటువంటి నృసింహుని యొక్క ఆలయము ధర్మపురి క్షేత్రము. ఆ క్షేత్రంలో ఉన్నటువంటి నృసింహుణ్ణి ఒక్కసారి దర్శించినట్టయితే కాశీకి వెళ్ళి అక్కడ చేసేటువంటి పుణ్యకార్యాలు ఏవైతే ఉన్నాయో కాశీని 100 సార్లు దర్శించినటువంటి ఫలితాన్ని మన ధర్మపురి క్షేత్రము మనందరికీ కూడా ఇస్తుంది. త్రిమూర్తి క్షేత్రము కనుక అందరూ కూడా నృసింహుణ్ణి దర్శించి తరించాలని మనస్ఫూర్తిగా ఈ కోటి దీపోత్సవ వేదిక కారణంగా అందరినీ కోరుతున్నాము. ధర్మపురి లక్ష్మీ నృసింహస్వామి గోవిందా గోవింద. శ్రీనారసింహ గోవింద. ఓం హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణజదజస్రజా చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ మావహ జాతవేదో లక్ష్మీం మరవగామినీ యస్యాం హిరణ్యం వింధ్యేయంగామశ్వం పురుషాణహం అశ్వపూర్వాం రథమధ్యాం అస్థినాథ ప్రభూదిని దేవీముపహ్వయే శ్రీర్మా దేవీ జుషదా స్మితాం హిరణ్యప్రాకారామార్ద్రాంజలంతీం తృప్తాన్ తర్పయంతి మే స్థితాం పద్మవర్ణాం తామిహోపహ్వయే శ్రియం చంద్రాం ప్రభాసాం యశసా జ్వలంతీం శ్రియం లోకే దేవజుష్టాముదారా తాం పద్మినీమేం శరణమహం ప్రపద్యే లక్ష్మీర్మే నశ్యతాం త్వాం వృణే ఆదిత్యవర్ణే తపసోది జాతో వనస్పతిస్తవ వృక్షోత బిల్వః తస్య ఫలాని తపసానుదంతు మాయాంతరాయాశ్చ భాష్య లక్ష్మీ ఉపైతుమాన్ దేవసక కీర్తిశ్చ మనినాసః దుర్భూతోస్మి రాష్ట్రేస్మిన్ కీర్తిమృద్ధిం దదాతు మే క్షుబ్ధిపాసామలాన్ జ్యేష్ఠామలక్ష్మీర్నాశయామ్యహో అభూతిమసమర్థిం చ సర్వాన్ నిర్నుద మే గృహాద్ గంధద్వారాన్ దురాదర్శాం నిత్యపుష్టాంకరీషిణీ ఈశ్వరే గో సర్వభూతానాం తామిహోపహ్వయే శ్రియం మనసక్కామమాకూతిం వాచः సత్యవశీమహే పశూనాగం రూపమన్నస్య మయి శ్రీశ్రయతాం యశః కర్దమేన ప్రజా భూతా మయి సంభవ కర్ధమా శ్రియం వాసయ మే కులే మాతరం పద్మమాలిని ఆమస్రజంతు స్నిగ్ధాని జిక్లీతవ సమే గృహే దేవీం మాతరం శ్రియం వాసయ మే కులే ఆర్ద్రాం పుష్కరిణీం పుష్టిం సువర్ణాం హేమమాలినీం సూర్యాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ ఆర్ద్రాం యక్కరిణీం వ్యష్టిం పింగళాం పద్మమాలినీం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ
మావహ జాతవేదో లక్ష్మీం వరపగామినీ యస్యాం హిరణ్యం ప్రభూతం గావో దాస్యోశ్వానో నిందేయం పురుషానః యస్య జివ్రహితో భూత్వా జుయాదా జమన్వః శ్రియః పంచదశశ్చ శ్రీకామः సతతం జపేత్ ఓం శ్రీమత్పయోనిధినికేతన చక్రపాలే భోగేంద్ర భోగమనిరంజిత పుణ్యమూర్తే యోగీశ శాశ్వత శరణ్య భవాబ్దిపోత లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబము బ్రహ్మేంద్ర రుద్ర మరుదర్క కిరీట కోటి సంఘటితాంగ్రికమలామల కాంతి కాంత లక్ష్మీల సత్కుచ సరోరుహరాజహంస లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబము సంసార సాగర విశాల కరాల కాల నక్రగ్రహగ్రసన నిగ్రహ విగ్రహస్య వ్యగ్రస్య రాగరసధూర్మిని పీడితస్య లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబము సంసారకూపమదిఘోరమగాధమూలం సంప్రాప్య దుఃఖశత సర్ప సమాకులస్య దీనస్య దేవ కృపయా పదమాగతస్య లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబము సంసార ఘోర గహనే చరతో మురారే మారోగ్ర భీకర మృగ ప్రభరార్తిదస్య ఆర్తస్య మత్సర నిధాగ నిపీడితస్య లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబము సంసార సాగర నిమజ్జన ముఖ్యమానౌ దీనం విలోకయ విభో కరుణానిధే మాం ప్రహ్లాద ఖేద పరిహార వరావతార లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబము అందస్య మే హృద వివేక మహాధనస్య చోరై ప్రభో బలిమిరింద్రియ నామధేయై మోహాంధకార కుహరే వినిపాదితస్య లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబము మాతా నృసింహశ్చ పితా నృసింహః భ్రాతా నృసింహశ్చ సఖా నృసింహ విద్యా నృసింహో ద్రవిణం నృసింహః స్వామీ నృసింహः సకలం నృసింహః శ్రీశంకరార్య రచితం సతతం మనుష్యః స్తోత్రం పఠేదిహతు సర్వగుణ ప్రసన్నౌ సద్యో విముక్త కలిశో మునివర్యగణ్యో లక్ష్మీపదే పదముపైతి స నిర్మలాత్మా జన్మాయయోర్జితవ ప్రచుర ప్రవాహ మగ్నార్థమర్థనివోరు కరావలంబం లక్ష్మీ నృసింహ చరణాబ్జ మధువ్రతేన స్తోత్రం కృతం శుభకరం భువిశంకరేణ శ్రీమన్నృసింహ విభవే గరుడధ్వజాయ తాపత్రయోపశమనాయ భౌషదాయ తృష్ణాదివృశ్చికజలాగ్నిభుజంగరోగా క్లేశవ్యయాయ హరయే గురవే నమస్తే దేహి దర్శనం నృసింహ దేహి దర్శనం ఉగ్రం బహు దివ్యమిదం రూపమద్భుతం దేహి దర్శనం నృసింహ దేహి దర్శనం ఉగ్రం బహు దివ్యమిదం రూపమద్భుతం ఉషకాళాసమంతరక్తమాంబరం ఉత్తిష్ట శయనాంత పశ్య దశ దిశం దేహి దర్శనం నృసింహ దేహి దర్శనం ఉగ్రం బహు దివ్యమిదం రూపమద్భుతం సనకాది యోగినాం బ్రహ్మేశానాకినా సనకాది యోగినాం
బ్రహ్మేశానాకినా భక్తానాం స్వీకురుష్వ ప్రథమ వందనం భక్తానాం స్వీకురుష్వ ప్రథమ వందనం దేహి దర్శనం నృసింహ దేహి దర్శనం ఉగ్రం బహు దివ్యమిదం రూపమద్భుతం ఉగ్రం బహు దివ్యమిదం రూపమద్భుతం ఉగ్రం బహు దివ్యమిదం రూపమద్భుతం విశ్వజనక విశ్వపోషక విశ్వపాలక పాహి మాం నాగభూషణ పల్లగాసన శ్రీ నృసింహ రక్షమ వనమాలి గదీశార్ంగి శంకే చక్రే జలందకే శ్రీమన్నారాయణో విష్ణుర్వాసుదేవో విరక్షతు జలే రక్షతు వారాః స్థలే రక్షతు వామనః అటవ్యాం నారసింహశ్చ సర్వదః పాతు కేశవః విశ్వపోషక విశ్వపాలక పాహి మాం నాగభూషణ పన్నగాసన శ్రీ నృసింహ రక్షమ శేషశయన శేషచిత్రిత శేషవందిత పాహి మాం దీనపాలక ధర్మరక్షక భక్తతారక రక్షమాం విశ్వజనక విశ్వపోషక విశ్వపాలక పాహి మాం నాగభూషణ పన్నగాసన శ్రీ నృసింహ రక్షమాం శేషశయన శేషచిత్రిత శేషవందిత పాహి మాం దీనపాలక ధర్మరక్షక భక్తతారక రక్షమాం విశ్వజనక విశ్వపోషక విశ్వపాలక పాహి మాం నాగభూషణ పన్నగాసన శ్రీ నృసింహ రక్షమా శివ 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 హర 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 శివ 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 హర హర శివ 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 హర 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 శివ 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 హర హర ముక్కన్ను బాసిగం అమ్మ తనలో సగం మూడు ముళ్ళ సంబరం హో తారా తోరణం అతిథై అంబరం నీలకు వాలి క్షణం డమరుకనాదం మేళాలే హృదయ నినాదం మర్యాలే చూసిన పుణ్యం కరులే శంభో 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 శంకర అంగరంగ వైభోగంగా
శివ శివ హర 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 శివ 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 హర హర శివ 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 హర 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 శివ 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 హర హర కనుల పండుగ పుడమే వేదిక శివ కళ్యాణ వేడుక వధువై పార్వతి జంగముడైవతి జగతిన జాతరే ఇది గగనం పందిరిగా భువనం పల్లకిగా గగనం పందిరిగా భువనం పల్లకిగా జరిగే కళ్యాణమే శంభో 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 శంకర అంబారిపై అంబా సమేతంగా లోకాలన్నీ ఏలగా ముక్కన్ను బాసిగం అమ్మ తనలో సగం మూడు ముళ్ళ సంబరం హో తారా తోరణం అతిథై అంబరం నీలకు వాలి ఈ క్షణం డమరుకనాదం మేళాలే హృదయ నినాదం మన్నాడే చేసిన పుణ్యం కరులే శంభో 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 శంకర అంగరంగ వైభోగంగా కైలాసాన్ని చేరి ఏలరా కనుల పండుగ ఉడమే వేదిక శివ కళ్యాణ వేడుక మధువై పార్వతి జంగముడైవతి జగతిన జాతరే ఇది గగనం పందిరిగా భువనం పల్లకిగా గగనం పందిరిగా భువనం పల్లకిగా జరిగే కళ్యాణమే శంభో 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 శంకర అంబారిపై అంబా సమేతంగా లోకాలన్నీ ఏలగా శంభో 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 శంకర అంబారిపై అంబా సమేతంగా లోకాలన్నీ ఏలగా శివ 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 హర 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 శివ 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 హర హర శివ 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 హర 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 శివ 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 హర హర కనుల పండుగ పుడమే వేదిక శివ కళ్యాణ వేడుక వధువై పార్వతి జంగముడైవతి జగతిన జాతరే ఇది గగనం పందిరిగా భువనం పల్లకిగా గగనం పందిరిగా భువనం పల్లకిగా జరిగే కళ్యాణమే శంభో 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 శంకర అంబారిపై అంబా సమేతంగా లోకాలన్నీ ఏలగా
శోభనం దివ్యం సర్వదా మంగళప్రదం ధారణేనాస్య శుభదం శాంతిరస్సు సదా మమ కస్తూరీ తిలకం లలాట ఫలకే వక్షస్థలే కౌస్తుభం నాసాగ్రే లవమౌక్తికం కరతలే వేణుం కరే కంకణం సర్వాంగే హరిచందనం చ కలయం కంఠే చ ముక్తావళి గోపస్త్రీ పరివేష్టితో విజయతే గోపాలచూడామణి వనమాలి గదీశార్ంగి శంఖీ చక్రే చనందకే శ్రీమాన్నారాయణో విష్ణుర్ వాసుదేవో విరక్షతు జలే రక్షతు వారాః స్థలే రక్షతు వామనః అటవ్యాం నారసింహశ్చ సర్వదా పాతు కేశవః వనే రనే శత్రుజలాగ్నిమధ్యే యదృచ్ఛయా పత్సు మహాభయేషు ఇమం పఠన్ స్తోత్రమలాకులాత్మా సుఖీ భవేత్ తత్కృత సర్వరక్ష గుణజీరం గృహీత్వా గుణజీరం గృహీత్వా షష్ఠశాదీతి సహస్రానాం ద్విజగురుదేవత్యానాం అశ్వన్యాది నక్షత్రానాం నీరజనాభా స్వయం ప్రకాశ నిత్య శుభప్రద నిఖిల లోకేశ స్తంభజాయ ఉగ్రలోచన అద్భుత రూప త్రివిక్రమాయ త్రిలోక భీకర చండకోపినే ఓం గుణజీరం గృహీత్వా శూన్యకాం పఠేతు షష్ఠశాదీతి సహస్రానాం ద్విజగురుదేవత్యానాం ఇంద్రాగ్నేమృతవృణవాయువ్య కుబేర ఈశానాద్యష్ట దిక్పాలకానాం అశ్వన్యాది నక్షత్రానాం మేషాదిరాశీనాం భవాదిగణానాం లగ్నహోరాత్రే పరమ పవిత్రమైన జీలకర్ర బెల్లం దర్శనమిస్తోంది. అందరూ నమస్కారం చేసుకోండి. ధర్మపురి లక్ష్మీ నృసింహ గోవింద, ధర్మపురి లక్ష్మీ నృసింహ గోవింద. ధ్రువం తే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతి రెండు చేతులు పైకెత్తి కరతాళ ధ్వనులు చేస్తూ ఉండండి. సుముహూర్తం జరుగుతోంది. ఇంద్రైవేవ ధ్రువశ్రేష్ఠ ఇహ రాష్ట్రముదారయ అభిదష్టప్రతన్యతః అదరే సంతు శత్రవః ఇంద్రైవ వృత్రః తిష్టః అపక్షేత్రాని సంజయనో ఇంద్రయేణ మదీతరతో ధ్రువం ధ్రువేణ అధిప్రవన్నో అయంచ బ్రహ్మణస్పతి. లోక కళ్యాణార్థము అందరూ కూడా అస్మాకమనండి సహకుటుంబానాం సర్వేషాం కుటుంబ ప్రాణినాం మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి స్వరూపిణి మాంగళ్య గౌరీ దేవత అనుగ్రహ ఫల ప్రసాదేన మమ గృహే సకల సౌభాగ్య సంతోష కళ్యాణ సంతాన
ఐశ్వర్య ఐశ్వర్య ఆనందాభి ఆనందాభి వృద్ధి వృద్ధి అర్థం అర్థం లక్ష్మ్యాః లక్ష్మ్యాః మాంగళ్యధారణం మాంగళ్యధారణం అహం అహం కరిష్యే కరిష్యే మాంగళ్యం హరిద్రాదై సంపూజ్య నీలవేణి సమేత మాంగళ్య గౌరీ దేవతాభ్యో నమః. సకల పరిపూర్ణార్థే గంధాక్షత పత్ర పుష్ప ధూప దీప నైవేద్య కలదాంబూర నమస్కార హిరణ్యైరభ్యచ్చ. అందరు నమస్కారం చేయండి. విదేహి విదేహి దేవి దేవి కళ్యాణం కళ్యాణం విదేహి విదేహి పరమాం శ్రియం పరమాం శ్రియం రూపం దేహి రూపం దేహి జయం దేహి జయం దేహి యశో దేహి యశో దేహి ద్విషోజహి విశోజహి విద్యావంతం విద్యావంతం యశస్వంతం యశస్వంతం లక్ష్మీవంతం లక్ష్మీవంతం జలం కురు జనం కురు రూపం దేహి రూపం దేహి జయం దేహి జయం దేహి యశో దేహి యశో దేహి ద్విషోజహి విశోజహి యా దేవి యా దేవి సర్వ సర్వ భూతేషు భూతేషు లక్ష్మీ రూపేణ లక్ష్మీ రూపేణ సంస్థిత సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. నమో నమః. మంగళసూత్రం భక్తజనానాం ప్రదర్శయిత్వా మంగళకరమైనటువంటి మంగళసూత్రాల్ని ఆచార్యుల వారు తామందరికీ చూపించడం జరుగుతున్నది. అమ్మవారి రూపమైనటువంటి మంగళసూత్రాలను చూసి అందరూ కూడా నమస్కారం చేసుకోండి. అందరూ కూడా చెప్పండి సర్వమంగళ సర్వమంగళ మాంగళ్యే మాంగళ్యే పరమ శివే. పవిత్రమైన మంగళసూత్రములు దర్శనమిస్తున్నాయి. అందరూ కళ్ళకద్దుకోండి. వివాహమైన మహిళలు మీ మాంగళ్యములను కూడా కళ్ళకద్దుకొని ఆ అమ్మవార్ల యొక్క మాంగళ్య బలము సకల సౌభాగ్యాలు మీ అందరికీ కలగాలని నమస్కారం చేసుకోండి. సర్వమంగళ సర్వమంగళ మాంగళ్యే మాంగళ్యే శివే శివే సర్వార్థ సర్వార్థ సాధకే సాధకే శరణ్యే శరణ్యే త్ర్యంబకే త్రయంబకే దేవి దేవి నారాయణి నారాయణి నమో రెండు చేతులు పైకెత్తి కర్తాల ధ్వనులు. మాంగళ్య తంతునానేన జగజ్జీవన హేతునా కంఠే భద్రామి శుభగే సాజీవ శరదాంశతం ధర్మపురి లక్ష్మీ నృసింహ గోవింద. ధర్మపురి లక్ష్మీ నృసింహ గోవింద. గోవింద మాంగళ్య ధారణ ముహూర్తస్సు ముహూర్తోస్తు. ఓం శాన్ అక్షతారోపణం కుర్యాత్ ఏకస్మిన్ స్వర్ణాదిపాత్రే ప్రస్థమరితం మంగళాచార్యండులా నిక్షిప్య అంజలి రూపస్థీర్యాదిష్టండులానారోప్యాదిరవిగార్య బ్రాహ్మణైः సహ కపిలాకుస్తారేదు. దక్షిణాః పాంతబహుదయం చాస్తు పుణ్యం వర్ధతాం శాంతిరస్తు పుష్టిరస్తు తుష్టిరస్తు వృద్ధిరస్తు అవిఘ్నమస్తు ఆయుష్యమస్తు ఆరోగ్యమస్తు. జ్ఞానమస్తు. ఓం ప్రజాపతి శ్రియామ్యశః పుష్కయోదపదాప్సమో తృప్తిమానందం జ్ఞేవాజయే హవా మోద ప్రమోద ఆనందః పుష్కయోర్నిహితస్సపః సత్యేవ కామ్యస్సు తృప్యాని మనసచ్చిత్తమాకూద్యం సత్యమశే పశూనాకుండూపమన్యస్య మయి శ్రీ శ్రీశ్రేతామయే ఇదాహమస్య అత్రుపగు శ్రీమానో శ్రీ శ్రీపతిపిగుంసి ప్రియే ప్రియా ఏవం మగస్య తృప్యాని యజ్ఞస్య కామ్య ప్రియః దదామి యజ్ఞర్వదదే తదేది వాయురాహ తదు అంతేది సత్యం చంద్రమాః ఆదిత్య సత్యమోమిది ఆవస్త సత్యమాభరన్ను యశో యజ్ఞస్య దక్షిణ అక్షదో పరికించిత్ కల్లీయ. ఓ ప్రజావేకామస్సమృద్ధ్యదా కళ్యాణము చూతమురారండి. పశవో మేకా మస్సమృద్ధ్యదా ద్వితీయ పర్యాయే పశవో మేకా మస్సమృద్ధ్యదా తృతీయ పర్యాయే యజ్ఞో మేకా సమృద్ధ్యదా గోవింద గోవింద. ధర్మపురి లక్ష్మీ నృసింహ గోవింద. ఓం
ధర్మపురి లక్ష్మీ నృసింహుని కళ్యాణంలో కళ్యాణోత్సవ సంరంభ వేళలో స్వామివార్లకి అమ్మవార్లకి దివ్యమైన పట్టు వస్త్రములు భక్తులందరి తరపున మనందరి తరపున స్వామివారికి అమ్మవార్లకు అందిస్తూ ఉన్నారు. యువం వస్త్రాని అవాదరతమనుదాన విశ్వర్తేన మిత్రావరేణ ఓం యో మాం పుష్పం వేద పుష్పవాన్ ప్రజావాన్ పశుమాన్ భవతి చంద్రమా వా అపాం పుష్పమో పుష్పవాన్ ప్రజావాన్ పశుమాన్ భవతి య ఏవం వేద యో మాం స్వామివారి అమ్మవారి కళ్యాణోత్సవంలో బ్రహ్మముడి వేస్తూ ఉన్నారు. బ్రహ్మగ్రంథి బ్రహ్మముడి వేస్తూ ఉన్నారు. అందరూ నమస్కారం చేసుకోండి. యో వేదాం బ్రహ్మణో వేద అమృతేనామృతాం పురే తస్మై బ్రహ్మజ బ్రహ్మజ ఆయుష్యం ప్రజాంతరో గురువానాచీరమాత్మనా ధర్మపురి లక్ష్మీ నృసింహ గోవింద గోవింద సర్వదా తదో మే శ్రీయమా గోవింద గోవింద లక్ష్మీ వల్లభ గోవింద జయ జయ లక్ష్మీ వల్లభ జయ నారసింహ ఫణిపతి శయన భక్త మానస సదనా జయ జయ లక్ష్మీ వల్లభ జయ నారసింహ ఫణిపతి శయన భక్త మానస సదనా శృతులు స్మరించలేను శృతులు వినుతించలేను నిన్ను సన్నుతింపగా నేనెంతవాడ ధర్మరక్షణకై ధరణిలో వెలసి ప్రహ్లాదుని రక్షించినావే ఏ జయ జయ లక్ష్మీ వల్లభ జయ నారసింహ ఫణిపతి శయన భక్త మానస సదనా ధర్మమును పాలించుచు ధర్మపురి వాసుండవయ్యా ధర్మమును పాలించుచు ధర్మపురి వాసుండవయ్యా భీకరాకృతుండవైన నీ మంగళాకృతిని దలచి ఈ మంగళకృతిని కైవల్యము చేసి
జయ జయ లక్ష్మీ వల్లభ జయ నారసింహ జయ జయ లక్ష్మీ వల్లభ జయ నారసింహ జయ జయ లక్ష్మీ వల్లభ జయ నారసింహ జయ నారసింహ జయ నారసింహ పవనాశన పీఠాయ గౌతమే తీరవాసనే శ్రీమద్ధర్మపురేశాయ శ్రీనృసింహాయ మంగళం మంగళం నారసింహాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తిస్వరూపాయ సార్వభౌమాయ మంగళం మంగళాశాసన పరేర్మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సకృతాయాస్తు మంగళం గోవింద వజ్రనగాయ విద్మహే తీక్షణ గుష్టాయ ధీమహి తన్నో నరసింహ అందరూ హారతి కళ్ళగద్దుకోండి. ధర్మపురి లక్ష్మీ నృసింహ గోవింద, లక్ష్మీ ప్రచోదయ రమారమణ గోవింద, నమస్కరోమి. లక్ష్మీ అందరూ దండం నృసింహ పెట్టండి. గోవింద. దండం పెట్టండి, స్వామివారిని ప్రార్థించండి. నమస్తే నమస్తే నారసింహాయ నారసింహాయ నమస్తే నమస్తే మధువైరినే మధువైరినే నమస్తే నమస్తే పద్మనేత్రాయ పద్మనేత్రాయ నమస్తే నమస్తే దుఃఖహారిణే దుఃఖహారిణే शिव 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 हर 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 शिव 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 हर हर शिव 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 हर 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 शिव 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 हर हर కనుల పండుగ పుడమే వేదిక శివ కళ్యాణ వేడుక వధువై పార్వతి జంగముడైపతి జగతిన జాతరే ఇది గగనం పందిరిగా భువనం పల్లకిగా గగనం పందిరిగా భువనం పల్లకిగా జరిగే కళ్యాణమే శంభో 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 శంకర అంబారిపై అంబా సమేతంగా లోకాలన్నీ ఏలగా ముక్కన్ను బాసిగం అమ్మ తనలో సగం మూడు ముళ్ళ సంబరం హో తారా తోరణం అతిథై అంబరం నీలకు వాలి ఈ క్షణం డమరుకనాదం మేళాలే హృదయ నినాదం పట్టాలే చేసిన పుణ్యం కరులే శంభో 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 శంకర అంగరంగ
हर शिव 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 हर 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 शिव 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 हर हर